ఏంది ఏమో బీర్లు గీళ్ళు అంటున్నావు, ఏంది నీ కథ? శేఖర్ అన్న, మరి సార్ నువ్వు 31 దావతిలో ఉంటావా ఉండవా? అందరు పెద్దోళ్ళు 31 దావత్ చేసుకుంటూ మనం గిట్ట చేసుకుందాంరా. ఈసారి 31 దావతుల బీర్లు ఏర్లై వారాలే. నిన్ననే తెచ్చుకున్నా 800 పెట్టి కోడి పొందును. నువ్వు బయట పోయి దావత్ చేసుకొస్తే ఒక ఇంట్లో ఉండాలా? దొంగ ఫోరుడు మోపోయిండు, నా కోడిని ఎత్తుకపోయిండు. ఇవాళ ఎట్లా చేసి వాని దొడ్లో ఒక గొర్రెని ఎత్తుకొని వచ్చి మనందరం మంచిగా దావా చేసుకున్నాం. అరే తాగుపోతాడా? ఇవాళ 31 దావతి. టైం చూస్తేనో 4 అయింది. ఇప్పటిదాకా ఎవ్వడు సప్పుడు చేయకపోయా. ఇంకా చికెన్ తేవాలి, మందు తేవాలి, బీరు తేవాలి, కేకు తేవాలి. ఇప్పుడు ఎవ్వడు సప్పుడు చేయడు. తీరా టైం అయినాక అందరు వస్తారు, బిర్రగా తాగి పంటారు. పోయినసారి 31 దావత్కే నా దగ్గర పైసలన్నీ ఖర్చు పెట్టి ఇచ్చి తెల్లారిత్తా అని ఒక్కడు కూడా ఇయ్యలే. ఈసారి అట్లా కావద్దు. ఎట్లనన్నా చేసి మన వాళ్ళందరినీ జమ చేసి పైసా తులసిలు చేసి 31 దావత్ చెయ్యాలి. అందుకే మనం ఏం చేస్తారు ఒక్కసారి ఫోన్ చేద్దాం. శేఖర్ అన్న, మరి సార్ నువ్వు 31 దావతిలో ఉంటావా ఉండవా? అరే 31 దావత్ ఎప్పుడైనా నేను లేకుండా అయిందారా? కాలేదు కానీ మరి ఈసారి మనిషికి 2000 వేసుకొని దావత్ గట్టిగా చేసుకుందాం అనుకుంటాను. పైసల గురించి వదిలేరా, 2000 కానీ 3000 కానీ నేను 5000 ఇస్తా. ఈసారి 31 దావతుల బీర్లు ఏర్లై వారాలే, సరేనా? సరే మరి పైసలు పట్టుకొని మైసమ్మ గద కాడికి రా జల్ది. సరేరా, నేను వస్తున్నారా, నువ్వు ఫోన్ కట్ చేయి. ఫోన్ కట్ చేసినప్పుడు నేను వస్తాను. ఏంది ఏమో బీర్లు గీళ్ళు అంటున్నావు, ఏంది నీ కథ? బీర్లు కాదే, బీరకాయలు అరకిలో 30 కిలోలు తీసుకొస్తా పోయి. నువ్వు ఓవర్ యాక్షన్ చేయక అంతా నేను విన్నా. అది కాదే 31 దావతి సంవత్సరానికి ఒకసారి వస్తుంది, చేసుకోవాలి వస్తా దోస్తుగాలతోటి. నువ్వు బయట పోయి దావత్ చేసుకొస్తే ఒక ఇంట్లో ఉండాలా? నీకు చికెన్ మటన్ చేపలు గీపలు అన్ని తెచ్చి పెడతారే, తిను. అవన్నీ ఇక్కడ ఉన్నాయి కూడా, నువ్వు కూడా తినొచ్చు నాతో పాటు. నువ్వెందుకు వెళ్తున్నావు బయటికి? 31 దావతి ఎవడన్నా పిల్లలతో వేసుకుంటాడే, దోస్తుగాలతో వేసుకుంటారు. నేను పోతా ఈసారి. అయినా సంవత్సరానికి ఒకసారి వస్తుంది 31 దావతి, నేను ఎంజాయ్ చేద్దానే. పోయినసారి కూడా దావత్ గీవుతాను పోయినావు, నువ్వు దండగలపాలు చేసినావు, మళ్ళీ ఇప్పుడు పోతా అంటున్నావేంది? నువ్వు ఎక్కడ పోయేదిలే, ఈ రోజు ఇంట్లోనే ఉండాలి. నువ్వు ఫస్ట్ నాడు నువ్వు ఎట్లెట్లా పోతావు నేను చూసేయాలి. ఇక్కడే కూర్చుంటావు, ఫోన్ అయితే పోను. నీ అవ్వ నా ఇంట్లో నీరు బాబేందే? అవునా, నా అరుబాబే ఏందంటావా నువ్వు? రా నువ్వైతే బయటకు వచ్చి చూడు. మన మహేష్ గారు ఏం చేస్తాడో ఫోన్ చేద్దాం. రే మయ్యి, చెప్పమా. ఇలా 31 దావత్ అని మర్చిపోయినావు ఏంది? గట్టేట మర్చిపోదరా 31 దావతి. పోయిన సంవత్సరమే నువ్వు డబ్బులు ఇవ్వలేదు. ఈసారికి ఇట్లా డబ్బులు ఇవ్వకుండా దావతికి వచ్చినావు అనుకో, అట్నుంచి అడేలా కొడతా మరే. పోయినసారి అంటే ఖాళీగా తిని తిరిగిన అవలగా లెక్క. ఈసారి గొల్లకాడ జీతం ఉన్నా మావాడు ఇస్తాడు, తీసుకొస్తా పైసలు. మరి అదే మనిషికి 2000 వేసుకుంటాను. 2000 కాకపోతే 3000 మావా. ఈసారి 31 దావడి తగ్గేదే లేదు. గొర్రెలను దొడ్లేదు తోలి మావాడిని పైసలు అడుక్కొని వస్తా. హరీష్ మా, మరి 31 దావతికి పైసలు సెట్ అయినాయా? ఓరా ఎప్పుడో సెట్ అయిపోయినాయి మావా. 2000 సరిపోతాయిగా, మరి ముందే అడుగుతున్నా. అదే నీతో పాటు పోస్ట్ డబ్బాగాడు ఉంటాడు కదా, వాని కూడా పట్టుకరా. లేదంటే మనం దావత్ చేసుకున్న సంగతి ఊరంతా ఉత్తరాలు వంచినంత ఈజీగా చెప్పేస్తాడు. ఓకే, నువ్వు ఏడున్నా చెప్పొస్తున్నా. ఓకే, ఈ కొడుకులో 31 దావత్ అంటారు, నా దగ్గర నో పైసలు ఉన్నాయని కథలు పడుతున్నాయి. ఇప్పుడు ఎట్టనో ఏం కథనో, ఎవడో ఒకటి దొరుకుతారులే, చూద్దాం అట్లా పోయి. అరే ఇంకెంతసేపు రా, వస్తున్నా అని ఎంతమంది కానీ ఫోన్ చేయాలరా? ఒక్కనే ఇడ జల్ది రారి. ప్లీజే దండం పెడితేనే పంపియే. సాల్ కానీ మూసుకొని లోపడికో ముందు. అందరు పెద్దోళ్ళు 31 దావత్ చేసుకుని మనం గిట్ట చేసుకుందాంరా. చేసుకున్నాం రా. కొడుకాల పోయి కేకు థమ్స్అప్ మిక్చర్ తెచ్చుకుందాంరా. తెచ్చుకుందాం రా. నా గల్ల ఊర్లో 1000 రూపాయలు వెళ్ళినాయి రా, తీసుకొస్తారా? మా అయ్య జేబులో 1000 రూపాయలు ఉన్నాయి, ఎత్తుకొని వస్తాను లేరా. తెరా పొరగాళ్ళు ఏం చేస్తారు?
31 దావత్ చేద్దాం, వస్తారా? మీ పెద్దోళ్ళతో మేము ఎందుకు వస్తాం అన్న? కేకు, బిర్యానీ, థమ్స్అప్ అన్ని తెస్తున్నాం రా, తాగి ఎంజాయ్ చేద్దాం రండి. మేము కూడా తెచ్చుకుంటాం మేము మాత్రం. అరే మేము పెద్ద పెద్ద డీజే బాక్సులు పెట్టుకొని పాటలు పెడతాం రా. నిజంగా అన్న? నిజంగా పెడుతున్నాం రా. అరే పోదాం పారా. ఏ వా పెద్దోళ్ళతో మనమేంద్రా? అరే రాలేదనుకో మీ అయ్య జోబులకి వెళ్ళి 1000 రూపాయలు ఎత్తుకొచ్చినావు అని చెప్తా. వస్తాను లే అన్న, మా అయ్యకి ఏం చెప్పకు. నువ్వు ఇంటికి పోయి నీ గలవూరులో పైసలుదే, నీ పైసలేరా. ఇగో అన్న. అయ్యవా మంచిగా దావత్ చేసుకుందాం పరి. సౌండ్ వస్తుంది. ఈ గంప కింద కోడి ఉరుతుంది ఇక్కడే. సంక్రాంతి పండుగకు కోసుకుందామని నిన్ననే తెచ్చుకున్నా 800 పెట్టి కోడి పుంజును. అవునా? వాళ్ళు వచ్చి చూడే. ఎవరు లేరు కదా. అయ్యో కోడి కూడా పోయింది కదా. ఈ ఫోరడు ఎటు పోయిండు? ఈ దొంగ ఫోరడు పోయిండు, నా కోడిని ఎత్తుకపోయిండు. ఎక్కడ పోవచ్చు ఫోరడు? అన్నా అన్నా ఏంది నీ బాధ? పొద్దుదాకా బట్ట వేరే మేలేదు, దాన్ని చూడలేదు, దానికి ఇంజక్షన్ వెళ్ళేది వచ్చి నాయనకాల అన్న అన్న అని పడతాను. ఏంటిది? ఇలా 31 కదా అన్న. అయితే నేనేం చేయాలి? మా సోపదగాళ్ళు అందరూ దావత్ చేస్తారు, నా జీతంలోకి వెళ్ళి 2000 ఏవైతే అన్న. జీతం పైసలు రా. మీ అయ్య వచ్చి నిన్నే అడకపోయిండు. అయ్యో అన్న, వాళ్ళకి ఇస్తే నాకు ఇస్తారా అన్న? మళ్ళీ అది నాకు తెలియదు, మరి వచ్చి అడిగితే ఇచ్చేసిన. ఇట్లా అంటే ఎట్లా అన్న? ఆ పొరగాల అక్కడ పైసలు ఎత్తానని నేతులు కొడుతుంది. కనీసం వచ్చే నెల జీతంలోకి వెళ్ళాను 2000 ఇరాదన్న జరా. 2000 లేవు, ఏం లేవు. ఆ సపరేట్గా దావతులు ఏం లేవు. సపరేట్గా పోయి ఆ ఈరే కాడ కళ్ళు చెప్పిన తాగి పడుకోపో. మనకి దావతులు అయితే చెప్పరా మధు. ఏడున్నావురా? దావత్ కొత్తవా రావా? అరే ఈసారి నా దగ్గర పైసలు సెట్ కాలేదురా, మీరే ఎట్లా చేసి సెట్ చేయరా. పైసలు సెట్ కాకపోవడం ఏంద్రా? నీకు అది ఉంటే పెట్టుకోరా, 2 రోజుల తర్వాత సెట్ చేసి ఇస్తా నీకు. సరేది ఎట్నో అట్లా నేను చత్తగంతా ఇత్తగంతా. సరే వస్తారా, 10 నిమిషాలు నీ దగ్గరికి వస్తా. అమ్మ చలికాలం దబ్బునే పొద్దు పోయింది, టైం చూస్తున్నావు 7:30 అయింది, ఇంకో కూడా వస్తలేడేంద్రా? ఏమైందిరా గింతసేపు ఆనే ఉన్నారేంద్రా రాక? పైసలే తీరి. అరే మా నా దగ్గర పైసలు సెట్ చేయాలి, పొరగాలని సెట్ చేసిన 2000. ఒకళ్ళకు థమ్స్అప్, ఒక కేక్ ముక్కిస్తే అయిపోతుంది. సరే సరే నడువురి, అదొట్లే పోరి. ఇంకా వీళ్ళిద్దరు వచ్చారు, ఇంకో కూడా వస్తలేడేమో. ఈడు కూడా వచ్చాడు. పైసలు అయిరా తీ. 1000 రూపాయలా? ఇంకా 1000 రూపాయలు అయిరా. నువ్వు అట్లా అంటావానే కొన్ని పట్టుకొని వచ్చిన. 1000 రూపాయలు కోడి 300 సెట్ అన్నాడు ఉన్నాడు. అద్దొట్లే పో. కూరగాయలందరూ వచ్చిర్రు. ఈ మైగాడు ఎక్కడ పోయిండో, శేఖర్ గాడు ఎక్కడ పోయిండో, ఇంకొత్తలేరుగా. ఏమైందన్న? కుక్కలు ఇట్లా జరిగినా గిట్టూరుకు? కాదురా, నా పిల్లకి ఏమవుతుంది కాదురా. మరి గింత లేట్ వచ్చినవేందన్న? దాన్ని ఇడిపించుకొచ్చారు ఈ టైం అయిందిరా. సరే పైసలు అయితే కానీ మన అందరూ వచ్చినారా దావత్కి? అందరు వచ్చి అందరు దొరికిన్నారు. నడుపా మరి రా తొందరగా, సరుకు పడుతుంది. కరెక్ట్గానే తెచ్చినావుగా. ఓకే. అరే అందరికి మంది వచ్చిందారా? అయ్యో తమ్ముడు, అరే బయట తీసుకోర్రా. అన్న మీరు పెద్ద ఫుల్ బాటిల్ తెచ్చుకోర్రు, మాకేమో ఇంత గుడ్డ స్ప్రైట్లు ఇచ్చారు, మేము 1000 రూపాయలు ఇవ్వాలి అన్న. అరే తొందరగా మన కేక్ డీజే ఉందిరా, నువ్వైతే తాగు. కానీరా. అరే ఒక్క నిమిషం రా. అరే ఏంద్రా భయ్, నువ్వు తీరా తాగదామనే టైంకి ఓంకార్ లెక్క 1 నిమిషం అయినా ఆపుతావు. అరే అది కాదురా, టైం 11:59 అవుతుంది. ఇంకొక నిమిషంలో హ్యాపీ న్యూ ఇయర్ వస్తుంది. కేక్ కట్ చేసినాక తాగుదాం అంతే. తీరా కేక్ తీరి మళ్ళీ పెట్టుర్రు అందరూ. కేక్ కట్ చేయాలరా. అరే కేక్ నిత్తే ఊరి వస్తున్నాయిరా, మనమే ముందుగా తినాలిరా. అవునరా, కేక్ కట్ చేద్దాం ఇప్పుడు. హ్యాపీ న్యూ ఇయర్. అరే కేక్ చిన్న స్ప్రైట్ ఇచ్చిర్రు, కేక్ ఇస్తా అన్నారు, కేక్ ఇవ్వలేరు. 12 డిజే బాక్సులు తెచ్చిర్రు, పాటలు పెడతా అన్నారు, ఏది లేదు. మా 1000 రూపాయలు తీసుకోరు అన్న. నువ్వు మా అమ్మతో చెప్తా అన్న, పోతున్నాం మేము. రారా. పోతే పోనీ తీరా. పోరాట్లో ఏం చక్కర పట్టుకొచ్చినావు. అయితే కానీ కేక్ నాకు లేకుండా తిన్నారేమోరా. హ్యాపీ న్యూ ఇయర్ అయిపోయిందారా?
ఏదేమైనా 31st దాతులు నా కిక్కే వేర్రా. అవునరా నిజమేరా, నాకు మస్తు మంచిగా అనిపిస్తుందిరా. ఉంటుందిరా, కిక్ ఉంటుంది. ఎందుకు ఉండదురా, పుణ్యానికి కొత్త తాగటోనివి. రేయ్ ఎవర్రా పుణ్యానికి వచ్చి తాగేది? ఊగర్రా, ఒకటే కొడతారు. 31st దావత్ ఎంజాయ్ చేయర్రా. రేయ్ మంది అయిపోయింది కారా. ఎదురు పుణ్యానికి వచ్చే దాయటో నువ్వు మంది అయిపోయిందని మాట్లాడుతున్నావురా. నీకోసం ఇప్పుడు మంది ఎప్పియాలన్నారా? 1 సంవత్సరం అన్న పైసలు ఇచ్చిరా అన్న నీ మొగానికి. అరే నువ్వంతా వేస్ట్గా ఉన్నవరా. సి ఏంద్రా నన్ను అందరికి ఇట్లా అంటారు? మరి లేకపోతే ఏంద్రా, ప్రయాణ దగ్గర పైసలు లేకున్నా పూరగాన్న దగ్గర పైసలు సెడి చేసి దావత్స్కి వచ్చిండు. వీడ ఒక 1000 రూపాయలు ఇచ్చి ఒక కోన్ని సెడి చేసిండు. ఈ అన్నకాడంటావా, ఆయన ఎప్పటికీ పైసలు ఇస్తూనే ఉండు. నువ్వేనాడని ఇచ్చిన ముఖమేనా రా నీది? ఎప్పుడు ఏదో కారణం చెప్తూనే ఉంటావు. అనకపోతే ఏందిరా మరే? మీరు అన్నట్లో న్యాయం ఉందిరా. నేను ఇంతగానో ఆయన కాడ పని చేస్తే వాళ్ళు నాకు దావత్కి పైసలు వేయలేరా. మీ అందరి ముందర నాకు ఇచ్చేదే పోయిందిరా. ఇవాళ ఎట్లా చేసి వాని దొడ్లో ఒక గొర్రెని ఎత్తుకొని వచ్చి మనందరం మంచిగా దావత్ చేసుకున్నాం. సరేరా, నడువురా నడువురా. ఎవర్రిగా నేను నా లవర్ కాడ పోవాలి, నేను ఎడతానా ఫస్ట్ గొర్రెని లేపుకొని వచ్చి అరే అవురా బాయ్, మా అన్న అసలే మంచోడు కాదు. ఆ పుల్ల చిటుక్కు అంటే లేస్తాడు. మనం సప్పుడు కాకుండా నిమ్మలంగా ఆ గొర్రె పిల్లని లేపుకొని పోదాం. అరే గీదానికి కన్నా రమ్మన్నది. ఇంట్లో నా పిల్లని తెలిసిందనుకో తిరిగే పని కూరెత్తది. నా ఈ పంతా సాఫ్ చేస్తుందిరా. గీదాన్ని భయపడుతుందిరా బాటుగా. అరే వీడేంద్రా తాగముందు కన్నా గిన్నెడు తాగినా కరే తుర కొడుతుండు. సారీ అన్న, తప్పైందే. సరే పారా. అరే మళ్ళీ మీరు రారపడ కొడతా. ఇదంతా ముచ్చట పక్క పెట్టరా బాయ్, మనం వచ్చిన పని చేయని తప్ప. అరే నువ్వేంద్ర కాడు నువ్వు? అరే ఎవరన్నా దొంగలు వస్తారని ఈడ నిలబడ్డరా? మనే పెద్ద దొంగలు రా, ఇంకా దొంగ కూడా గదే ఓనర్ గిట్ల వస్తారని నిలబడ్డా. మీరు కానీ పట్టరా పడరే దొరికిందిరా గొయ్య. అరే తాగపోతాడా, గొర్రె కాలు కాదురా నా కాలురా. నువ్వు గొర్రె, నువ్వు అరా నేను గొర్రె అనుకున్నా. జదవా పట్టు రారా. గట్టి గొర్రె పొడేలా దొరికిందిరా. అరే బిగ్గర పట్టుకో, తన్ని ఉరుకుతాయి. అయిపోయి మన బతుకు, ఓనర్ వచ్చిండ్రా. అన్నా సూదేద్దామని వచ్చినా అన్న, నువ్వే చెప్పినావు కానీ పొద్దున. అరే ఏమన్నా సిగ్గున్నారా మీకు? ఏనానా గాడిదలు పెరిగినట్టు పెరిగిరు మా పోరగాళ్ళు అక్కడ పైసలు తీసుకుంటారా మీరు? దున్నపోతులు లెక్క తిని అడ్డగాడిదలు లెక్క పెరిగి సిగ్గుశరాలు ఉన్నాయా మీకు కొంచెం అన్నా? అడ్డగాడిదలు లెక్క పెరిగి దొంగతనాన్ని పోతారా? మీరు చేయబట్టే నా మొగడు ఈ రోజు ఇలా తయారైన. ఇంకోసారి మా ఇంటికి వద్దురా, కాలు చేతులు ఇరగొడతాను. అన్న ప్లీజ్ అన్న, ఇది ఒక్కసారి వదిలేయండి అన్న. నా మొహం చూసి ఇంకోసారి అట్లా కాకుండా చూసుకుంటాను ప్లీజ్ అన్న. అరే నేను కాబట్టి వదిలేస్తున్నా, ఇంకోసారి ఇలాంటి దొంగతనాలు చేయకూరి. తీసుకుపో నీ మమ్మల్ని తీసుకుపో. చెప్తే ఇన్నావా? మంచిగా అయింది. ఇప్పుడు నీకు ఇట్లనే కావాలి. వీళ్ళకి ఎంత చెప్పినా సిగ్గులు శరాలు లేవురా. ఎంత చేసినా ఇంకా కొంచెం అన్న తిడుతురు. ఏం చేస్తారు ఇప్పుడు మీరు? కొట్టరా కొట్టరా గుద్దురా. నీ దావతులు గీవతులు మనకొద్దు, దండగల పాలవుతున్నామని చెప్తే వినా. నేను నీకు సిగ్గు సేరా మానం మర్యాద లేదు. నీకు ఇట్లా కాదు అసలు. చెప్తే